ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది డీప్సీక్ ఏఐ గురించి అనమాట. ఈ డీప్సీక్ ఏఐ దెబ్బకైతే అమెరికా కూడా చెమటలు పడుతున్నాయి. సో దీని గురించి ట్రంప్ కూడా మాట్లాడాలంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత జనాల్లోకి వెళ్ళిపోతుంది అనేది. అసలు ట్రంప్ ఏమన్నాడంటే మనం ఈ ఏఐని చూసి చాలా నేర్చుకోవాలి, మన కంపెనీలు కూడా ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చెప్పి ఆయన అయితే ఈ డీప్సీక్ ఏఐ గురించి అయితే చెప్పారనమాట. అసలు ఈ ChatGPT రెడీ చేయడం కోసం అని చెప్పి అమెరికా వాళ్ళు సుమారు $100 మిలియన్ ఖర్చు పెడితే ఈ డీప్సీక్ ఏఐని రెడీ చేయడం కోసం చైనా వాళ్ళు అయితే కేవలం $6 మిలియన్ మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తేడా ఉందో. అలాగే ChatGPTలో 4000 మంది పైనే వర్కర్స్ పనిచేస్తూ ఉంటే ఈ డీప్సీక్ ఏఐలో కేవలం 200 మంది మాత్రమే వర్క్ చేస్తున్నారంట. చూడండి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో. ఈ డీప్సీక్ ఏఐ రిలీజ్ అవ్వగానే మొత్తం అమెరికా సంబంధించిన స్టాక్ మార్కెట్ షేర్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. మామూలుగా కొలాప్స్ అవ్వలేదు. అసలు ఈ డీప్సీక్ ఏఐని కనిపెట్టింది ఎవరు, అలాగే ఈ డీప్సీక్ ఏఐతో చైనా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. డీప్సీక్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తుంది. ఇది చైనాకు చెందిన సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డీప్సీక్ చాలా తక్కువ ఖర్చుతో చేశారు. ప్రజెంట్ డీప్సీక్ అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలకి సవాలు విసురుతుంది. ChatGPT ఒకప్పుడు సంచలనంగా మారింది. ఓపెన్ఏఐ ChatGPTని రూపొందించక ఆ తర్వాత గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి చాలా సంస్థలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసాయి. అయితే చాలా కాలంగా అమెరికాని ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. ఇంకా అమెరికాకు తిరిగిలేదని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా డీప్సీక్ తెరపైకి వచ్చింది. చైనాకు చెందిన ఈ స్టార్టప్ టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ఇప్పుడు డీప్సీక్ మార్కెట్లోకి అడుగుపెట్టగానే అమెరికాకు చెందిన పలు బడా కంపెనీలు షేర్లు నష్టాలు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్న ఈ ఏఐ స్టార్టప్ను స్టార్ట్ చేసింది లియాంగ్. ఒక సాధారణ ప్రాథమిక ఉపాధ్యాయుని కుటుంబంలో జన్మించిన ఇతను చైనాలోనే కాకుండా ప్రపంచంలోనే ఇప్పుడు ఒక రోల్ మోడల్గా మారిపోయాడు. ఏఐ మోడల్గా చెప్తున్న డీప్సీక్ తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయడం విశేషం. ఓపెన్ఏఐ వంటి కంపెనీలు ఎక్కువ ఖర్చుతో చేసిన చిప్స్పై ఆధారపడగా డీప్సీక్ తక్కువ ఖర్చుతో పనిచేసేలా తయారు చేశారు. ఇది ఓపెన్ఏఐ మోడల్స్లో కన్నా బెటర్గా వర్క్ చేస్తుందని కొంతమంది చెప్తున్నారు. డీప్సీక్ రాకతో ప్రపంచ చిప్ దిగ్గజం ఎన్విడియాపై తీవ్రంగా పడింది. డీప్సీక్ విడుదలైన తొలి రోజే ఎన్విడియా మార్కెట్ విలువ దాదాపు $600 బిలియన్ కుప్పగొలిపోయింది. ఇది అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఒక రోజు నష్టంగా నిపుణులు చెప్తున్నారు. ఒక ఎన్విడియా మాత్రమే కాదు, AMD, ఇంటెల్ వంటి కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి. యాపిల్ యాప్ స్టోర్లో కూడా డీప్సీక్ దూసుకెళ్తుంది. బ్రిటన్, అమెరికా, చైనాలలో టాప్ ఫ్రీ అప్లికేషన్ లిస్టులో ఓపెన్ఏఐని అధిగమించింది ఈ డీప్సీక్. అమెరికా టెక్ ఇండస్ట్రీని కూడా కుదిపేసింది ఈ డీప్సీక్. ఇంక ఎన్విడియాతో చూస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్తోనే తాను ఏఐ మోడల్స్ రూపొందించామని కంపెనీ వెల్లడించడం ఇందుకు కారణం. ఈ క్రమంలో జనవరి 27 సెషన్లో ఎన్విడియా షేర్ ఏకంగా 17% పడిపోయింది. మార్కెట్ వాల్యూ ఏకంగా $593 బిలియన్ తగ్గింది. ఇది భారత్ కరెన్సీలో చూస్తే 51 లక్షల కోట్లు కావడం మీరు గమనించాలి. చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్సీక్ దూకుడుగా వెళ్తుంది. R1 మోడల్తో విడుదలతో మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేసిన ఈ స్టార్టప్ సంస్థ అటు డౌన్లోడ్లో కూడా దూసుకువెళ్తుంది. యాపిల్ యాప్ స్టోర్లో ఇప్పటికీ అగ్రస్థానంలో చేరిన డీప్సీక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్లో ప్రస్తుతం ప్రీ యాప్స్ జాబితాలో తొలి స్థానంలో ఉండగా ఓపెన్ఏఐ సంబంధించిన ChatGPT 2వ స్థానంలో ఉంది. అమెరికాలోనే కాదు, దాదాపు 51 దేశాల్లో డీప్సీక్ ప్లే స్టోర్లో అగ్రస్థానంలో ఉందని కొంతమంది అయితే చెప్తున్నారు. అలాగే 111 దేశాల్లో యాపిల్ యాప్ స్టోర్లో, అలాగే 18 దేశాల్లో గూగుల్ ప్లే స్టోర్లో టాప్ 10 జాబితాలో ఉంది డీప్సీక్. డీప్సీక్ మొత్తం డౌన్లోడ్లో 80% గడిచిన వారంలోనే రావడం గమనించాలి. భారత్లోనే 1 కోటికి పైగా డౌన్లోడ్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్ ఎంత ప్రచారం పొందుతుందో. చైనా ఈ విజయాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అక్కడ మీడియా డీప్సీక్ను బాగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమెరికాకే గట్టి పోటీ ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చైనా టెక్నాలజీ పెరుగుదలకు ఇది నిదర్శనం అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే ఏ రంగంలో చైనా ముందంజలో ఉందని చైనా ప్రభుత్వం వర్గాలు అయితే ప్రకటించాయన్నమాట. డీప్సీక్ ఇప్పుడు సంచలనంగా మారింది. ChatGPTకి అయితే ఇది చెమటలు పట్టిస్తుందని చెప్పాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ChatGPT కూడా చాలా బాగా వర్క్ చేసిందనమాట. కానీ ఏమైంది, ChatGPT మనం బాగా యూస్ చేసుకోవాలంటే అది ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాలి, అంటే డబ్బులు పే చేయాలి. కానీ డీప్సీక్ అలా లేదనమాట. డీప్సీక్ మొత్తం ఎలా యూస్ చేసుకున్నా కూడా మొత్తం ఫ్రీయే అంట. యాక్చువల్గా డీప్సీక్ ఏఐని అయితే 2023లోనే స్టార్ట్ చేశారు. బట్ అది ఓన్లీ చైనా వరకే ఉంది. రీసెంట్గా జనవరి 20న మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ ఏఐని అయితే రిలీజ్ చేశారనమాట. అది రిలీజ్ చేసినప్పటి నుంచి అయితే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా అమెరికాకి అయితే చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా భయపడి సో మనం ఇంకా కొంచెం జాగ్రత్త పడాలి, ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి అంటే అర్థం చేసుకోండి ఈ డీప్సీక్ ఏఐ ఎంత ముందుకెళ్తుందని. సో ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ ప్లేస్లో అయితే డీప్సీక్ ఏఐ మాత్రమే ఉంది. సో ఇప్పుడు ChatGPT
ఈ ఏఐకి ఎంత గట్టి పోటీ ఇస్తానేదే మనం వెయిట్ చేసి చూడాలి. సో మరి వాళ్ళు ఏమన్నా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఈ డీప్సీక్ ఏఐకి పోటీ ఇస్తారా లేదని చెప్పి వెయిట్ చేసి చూద్దాం. సో కొంతమంది ఏమంటున్నారంటే చాట్ జీపీటీ కన్నా డీప్సీక్ ఏఐ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంది, అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ కూడా చాలా ఫాస్ట్గా అది మ్యాటర్ అయితే ఇస్తుందని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే డీప్సీక్ ఏఐలో కొన్ని విషయాలు అయితే దాచిపెట్టారు, చైనా సంబంధించిన కొన్ని విషయాలు అయితే అస్సలు చూపించట్లేదని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. చూద్దాం మరి. ఒకవేళ డీప్సీక్ ఏఐ ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి పోను ఇంకొంచెం డెవలప్ చేసుకొని సో ఆ తర్వాత ఇంకా కొంచెం మంచిగా ప్రాంప్ట్ అయితే ఇస్తుందేమో అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే చాట్ జీపీటీ కూడా ఫస్ట్ బిగినింగ్లో ఏంటంటే చాలా వరకు తప్పుగానే చెప్పేది, బట్ ఇప్పుడు కొంచెం వర్షన్ 4లో ఉంది కాబట్టి సో చాలా వరకు ఇప్పుడు యాక్యురేట్గా చెప్తుంది అనమాట. సో డీప్సీక్ ఏఐ కూడా కొంచెం టైం అయితే పడుతుంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీ వర్షన్లో అయితే డీప్సీక్ ఏఐ మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పాలి. సో ఇంకా చాట్ జీపీటీ కూడా ఏమన్నా మళ్ళీ ఫ్రీ వర్షన్ రిలీజ్ చేసి దానికన్నా ముందుకు వెళ్తుందా, లేదా డీప్సీక్ ఏఐ సో చాట్ జీపీటీని ఇంకా కొంచెం వెనక్కి తొక్కేస్తుందని చెప్పి వెయిట్ చేసి చూద్దాం. చూసారుగా ఈ డీప్సీక్ ఏఐ దెబ్బకి అమెరికా కూడా ఎలా భయపడుతుందో. సరే, ఇంకా ఈ డీప్సీక్ ఏఐ రానున్న రోజుల్లో ఇంకెంత ప్రచారం పొందుతుంది, అలాగే ఇంకెంత ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు వస్తుందనేది వెయిట్ చేసి చూద్దాం. అసలు ఈ డీప్సీక్ ఏఐ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.